లైవ్కి తిరిగి స్వాగతం. ఈ కజిల్ ప్రశ్న శ్రీ కృష్ణకుమార్ గౌడ్ గారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, శ్రీమతి వాసిరెడ్డి పద్మ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, శ్రీ రాకేష్ గారు టీఆర్ఎస్ నేత, శ్రీ అద్దేపల్లి శ్రీధర్ గారు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నేత. ఇక ముందుగా ఏపీ తెలంగాణలకు సంబంధించి రెండు రాష్ట్రాల్లోనూ పాదయాత్రలు అలాగే ప్రత్యేక హోదాపై ఉద్యమాలపైన ప్రతి విమర్శలు సాగుతూ ఉన్నాయి. ఏపీకి సంబంధించి రుణమాఫీ అసలు సరిగా జరగనే లేదు, మేమే బెటర్ 70% జరిగిందని చెప్పి పోచారం శ్రీనివాసరెడ్డి గారు చెబుతున్నారు. నిజంగానే ఏపీలో 40% జరిగిందా, తెలంగాణలో ఎక్కువగా జరిగిందా? అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ ఇక్కడ అడ్డం పడుతున్నారని, ప్రతిదానికి ఇక్కడ పాదయాత్రలు అంటూ నాటకాలు ఆడుతున్నారని, ఈ వ్యవసాయ రైతులపై అన్నడు చంద్రబాబు అభిమానం చూపలేదని, చంద్రబాబు నాయుడు కాలకేయుళ్లా మారని టీఆర్ఎస్ నేతలు మొదటిసారి ఈ మధ్యకాలంలో విధంగా చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. అయితే అదే సమయంలో అక్కడ ఏపీలో పరస్పర విమర్శలు సాగుతూ ఉన్నాయి. విపక్ష నేతగా జగన్ విఫలమయ్యారంటూ మంత్రులు పత్తిపాటి పుల్లారావు కానీ ఇతరత్ర అనేక మంది మంత్రులు ఒక్కసారిగా నిన్న విరుచుపడ్డారు. అయితే చంద్రబాబు వెంకయ్యనాయుడు రాహుకేతువుల్లా రాష్ట్రాన్ని పట్టుకున్నారని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. అదే సమయంలో ప్రత్యేక హోదా ఇక ముగిసిన అధ్యాయం, అప్పుడు మోసం చేశారు కదా, అప్పుడు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు మోసం అంటారు ఏంటని ఇప్పుడు మోసం గురించి అడుగుతారా అన్నట్లుగా వెంకయ్యనాయుడు గారు ప్రశ్నిస్తున్నారు. ముందుగా వాసిరెడ్డి పద్మ గారు చెప్పండి, ఏది ఎట్లా దీన్ని తీసుకోవాలి, ఎవరు కాలకేయుడు, ఎవరు రాహుకేతువులు, ఎవరు ఈ పరిణామాల మీద అసలు విపక్ష నేతగా జగన్ విఫలమయ్యారనేది వారు విమర్శిస్తున్నారు. ఆ భారీ బహిరంగ సభ తర్వాత ఎట్లా దీన్ని మీరేం సమాధానం చెప్తారు? సరే, రాహుకేతువులు కాలకేయుడు ఇవి ఎలాగున్నా కూడా తెలుగు బ్రూటస్ అనేటటువంటిది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఒక కాయిన్ చేశారు నిన్న పబ్లిక్ మీటింగ్ లో, వైజాగ్ మీటింగ్. చంద్రబాబు గారికి బ్రూటస్ అన్న అతను ఒక మిత్రుడు, రోమ్ చక్రవర్తికి చివరికి ఒక వెన్నుపోటు పొడిచినటువంటి పరిస్థితి. అట్లాగే ఏపీ ప్రజలకు సంబంధించి ప్రజల తరపున ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజున ఆ రోజు ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచినట్లు ఈ రోజు మొత్తం కూడా 5 కోట్ల మంది ప్రజలకి వెన్నుపోటు పొడవడం అనేటటువంటి ఈ రోజు కనపడుతున్నటువంటి ఒక కొత్త పోకడ. ముఖ్యమంత్రులు ప్రజల తరపున ఉండడం కాకుండా కేంద్రానికి సాగిలు పడిపోయి చివరికి కేంద్రాన్ని అడక్కపోగా మాకు వద్దు అని చెప్పేటటువంటి పరిస్థితి. ప్రత్యేక హోదా మాకు అవసరం లేదు, విభజన జరుగుతుంటే అప్పుడు మోసం చేస్తుంటే మీరంతా ఏం చేశారని వెంకయ్యనాయుడు గారు అడుగుతున్నారు. ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు అంటున్నారు అధ్యాయం ముగిసిపోయింది ప్రత్యేక హోదా అనేటటువంటి. ప్రజలకు సంబంధించినటువంటి న్యాయమైన డిమాండ్ ఏదైనప్పటికీ కూడా మాట ఇచ్చి పార్లమెంట్లో ఈరోజు అధ్యాయం ముగిసిపోయింది అంటే మీ అధ్యాయాన్ని ముగించేటటువంటి రోజు కూడా దగ్గరలో వచ్చింది. ఈరోజు అది ప్రత్యేక హోదా అనేటువంటి ఏపీకి అవసరమా లేదా, మీరు మాట ఇచ్చారా లేదా, అది పార్లమెంట్లో మాట ఇచ్చారా లేదా, ఎన్నికల హామీలో మాట ఇచ్చారా లేదా, ఈ దేశంలో ప్రత్యేక హోదా అనేది ఉందా లేదా, 11 రాష్ట్రాలకి ఇవ్వనటువంటి రాయితీలు ప్రత్యేక హోదా లేకపోతే ఏ రాష్ట్రానికైనా ఇచ్చినటువంటి చరిత్ర ఉందా? లేనప్పుడు ఏపీకి ఇస్తామని చెప్పింది మీకు ఇవ్వడానికి ఈ రోజు అధ్యాయం ముగిసిపోయింది అనేటటువంటి భారీ డైలాగులు. ఆ రోజు మోసం జరుగుతుంటే మీరెట్లా మాట్లాడారు, అట్లాగే మిగతా ఎంపీలు మాట్లాడారు. ఆ రోజు మీరెట్లా మాట్లాడారు? పెప్పర్ స్ప్రే చేసింది ఎవరు? వెంకయ్యనాయుడు గారా? అదే ఎవరైనా సరే ఇప్పుడు నేనే చేశాను మిగతా వాళ్ళు ఎవరు చేయలేదు అనేటటువంటి ఈ దబాయింపు సెక్షన్ మానుకోవాలి వెంకయ్యనాయుడు గారు ఎప్పటికైనా సరే. దబాయించడం కాదు, ఇవాళ నేనే చేశాను మీరు చేశారు కాబట్టి ప్రత్యేక హోదా అనేటటువంటిది ఆ రోజు మీరు ఎట్లా మాట్లాడారు? అర్హత ఉందనే కదా. ఇవాళ జ్ఞానం లేని వాళ్ళు ప్రత్యేక హోదా మాట్లాడుతున్నారంటారు. మీరు ఆ రోజు ఏ జ్ఞానంతో మాట్లాడారు ప్రత్యేక హోదా అనేటటువంటిది? ఈ రోజేమో ముగిసిపోయిన అధ్యాయం, జ్ఞానం లేని వాళ్ళు మాట్లాడతారు, ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. ఈ సమంజసం కాదు వెంకయ్యనాయుడు గారు. ఇప్పటికైనా సరే మీరు మీ స్థాయిని దిగజార్చుకోవద్దు. ఏపీ ప్రజలకు సంబంధించి నిలబడండి. ముఖ్యమంత్రి గారిని కాపాడడానికో లేకపోతే బీజేపీని కాపాడడానికో కుచ్చుటోపి పెట్టొద్దు ఇవాళ ఏపీ ప్రజలకు సంబంధించి. వెంకయ్యనాయుడు గారు మరొకసారి ఇట్లాంటి మాటలు మాట్లాడితే మేము కూడా కొంచెం సీరియస్ గా జగన్ గారు ఫెయిల్ అయినట్లా సక్సెస్ అయినట్లా ఆయన వాళ్ళంతా ఎందుకు విరుచుపడ్డారు? మేము ఎంజాయ్ చేస్తున్నాం. ఎంజాయ్ చేస్తున్నారు అంతే కదా. శిబిరంలో కలకలం మొదలైంది. చంద్రబాబు గారి శిబిరం ఈ రోజు మొత్తం కూడా పైన చిల్లులు పడి ఎక్కడ కొట్టుకుపోతాము అనేటటువంటి ఒక దీంతో పొద్దున్న నుంచి ఏది మీటింగ్ వైజాగ్ సభ అయినటువంటి ఆ రాత్రి నుంచి మొదలుపెట్టి ఒక్కొక్కళ్ళు అసలు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తుంటే నిజంగా అమ్మాయి పర్వాలేదన్నమాట, ఎఫెక్ట్ బాగా పడిందని ఎక్కువ భయపడ్డారు కదా. మరి లేకపోతే చంద్రబాబు గారు కూడా బీచ్ ఫెస్టివల్ గురించి నేను భారతీయ సంస్కృతిని గౌరవిస్తాను. అయితే మీరు ఒకటి గమనించాలి, ఆయన లవ్ అనే పదం తీసేసి జాగ్రత్తగా బీచ్ ఫెస్టివల్ అన్నారు. బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తారట. ఆ బీచ్ ఫెస్టివల్ కి సంబంధించి కూడా వాళ్ళు ఎవరో పాపమట బీచ్ ఫెస్టివల్ బీచ్ డెవలప్ చేయాలనుకుంటున్న వాళ్ళు ప్రపోజల్స్ పెట్టారట, బికినీలని ఇవన్నీ కూడా. అంటే బీచ్ ఫెస్టివల్ పెడతాము అన్నటువంటి వాళ్ళు ప్రపోజ్ చేసిన అన్ని పెడతారనే కదా తర్వాత జరిగేది.
బీచ్ ఫెస్టివల్ అనేటువంటి దాన్ని అంగీకరించిన తర్వాత బీచ్ ఫెస్టివల్ ఇలాగే జరపాలని ఆ సంస్థ అంటే అలాగే జరుపుతారు, బికినీలు వేస్తారు, టెంట్లు అలా జరగకపోతే వేస్తారు. మాకెందుకండి ఇక్కడ అంటారేమో వాళ్ళు. కాబట్టి ఈ రోజున రైట్. ఓకే, శ్రీకాకుళం నుంచి బాబ్జీ గారు లైన్ లో ఉన్నారు. బాబ్జీ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. వెంకయ్యనాయుడు గారు ఒక మాట అంటున్నారు, అప్పుడు మోసం జరిగితే గొడవ చేయలేదు కానీ ఇప్పుడు మోసం జరిగితే గొడవ చేస్తారా అని అడుగుతున్నారు. మీరేమంటారు? మొన్న 100% కూడా సక్సెస్ అండి అది. సక్సెస్ అయిందా? నెక్స్ట్ ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ వాళ్ళు ఇచ్చిన హామీలను ఎండగడుతూ తను కూడా అధికారంలోకి వస్తే ఏం చేస్తారు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏం చేస్తారు, రేషన్ కార్డ్స్, నెక్స్ట్ హౌసింగ్స్, ఇవన్నీ కూడా క్లారిఫికేషన్ ఇచ్చుకుంటే 2019లో ఎక్సలెంట్ సీఎం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే సార్. ఓకే, చూస్తుంది ఎవరికైనా సరే సంక్షేమ పథకాలు పాపం వాళ్ళు చెప్తున్నారు 100% అయ్యాయని, కానీ అవ్వట్లేదు. అవట్లేదా? అవ్వట్లేదు. ఎందుకంటే పాపం వాళ్ళు నిన్న వైజాగ్ సభతో పాపం వాళ్ళు కూడా చాలా కంగారు పడుతున్నారు మినిస్టర్. ఎందుకంటే ఏరియాలో పాపం వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులతో అవుతుంది సార్. కార్యకర్తలు అయితే గ్రామీణ స్థాయిలో పాపం నిస్సహాస్థితిలో ఉంది. గత ప్రభుత్వాలు చేశాయి కానీ మా అధినేత మాకు సహకరించట్లేదు, మేము చేయట్లేదు. పాపం వాళ్ళు ఒప్పుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది సార్ ఈ పాపం. రైట్. ఓకే, చెప్పండి. నిన్న టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ టీడీపీల మీద విరుచుకుపడ్డారు. ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు మీద కాలకేయుడు అన్నారు, రైతు పాదయాత్రలు చేస్తారా? ఇక్కడ రుణమాఫీ బాగా జరిగిందని చెబుతున్నారు ఏపీలో కంటే. వాళ్ళు సొంత డబ్బా కొట్టుకోవడం స్టార్టింగ్ నుంచి అలవాటైంది. ఆయన ఈ రోజు వరకు కూడా రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి ఒక్క పని ఏం చేసినా చెప్పారు. ఇక్కడ కూడా చేయలేదా? ఏం చేసి 384 ఇల్లులు కట్టించిన డబుల్ బెడ్రూమ్ అవి కాంగ్రెస్ హయాంలో మంజూరు చేసినాయి. దాని తప్ప వాళ్ళని చెప్పమండి. ఎక్కడ డెవలప్ అయిందంటే ఎర్రవల్లి డెవలప్ అయింది. ఎర్రవల్లి నుంచి యాదాద్రికి పోనీకి రూట్ ఉంది చూసినాం, అది డెవలప్ అయింది. హైదరాబాద్ మొత్తం సర్వనాశనం చేసిండు. ఈ చరిత్రలో, హైదరాబాద్ చరిత్రలో గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలించాడు, రాజశేఖర రెడ్డి గారు పరిపాలించారు, తర్వాత కిరణ్. ఏ రోజు కూడా ఇంత అధ్వానమైన పరిస్థితి రోడ్లు అయితే లేవు. ఈ రోజు ఈ పరిస్థితి ఏర్పడిందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ కేసీఆర్. అంతా తన దృష్టి అంతా కూడా పక్క ప్రాంతాల మీద, తన చుట్టుపక్కల ప్రాంతాలు ఎక్కడి నుంచి డబ్బు మనకు వస్తుందో ఆ ప్రాంతం మీద డెవలప్ చేస్తున్నాడు. కానీ హైదరాబాద్ని మాత్రం టోటల్గా నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఒక్కటి చెప్పమనండి వారిని, వాళ్ళ పార్టీ వాళ్ళని చెప్పమనండి, వారు ఏం చేసిరో ఈ తెలంగాణ ప్రజలకి. వారు నిజంగా వాళ్ళ కుటుంబానికి తప్ప మిగతా ప్రజలకు ఏం చేసింది కూడా ఈ రోజు వరకు. నలుగురు దొరల పాలన అదే జరుగుతున్నది. నలుగురు దొరల పాలన జరుగుతున్నది. ఒక మంత్రులది కూడా హవా నడుస్తలేదు. పాపం మంత్రులు కూడా ఏదో సచివాలయం పోయేస్తారు, నోరు మూసుకొని కూర్చుంటున్నారు. ఎమ్మెల్యేల అదే పరిస్థితి, పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి అదే, అందులో ఉన్న ఎమ్మెల్యేల పరిస్థితి అదే. వాళ్ళు చెప్పుకుంటున్నారు ఓన్లీ నలుగురు తప్ప మాకేం పని లేదు, ఏం లేదు, ఓన్లీ నలుగురు వీళ్ళ తప్ప ఎవరు చేస్తలేరు. ఈ రాష్ట్రాన్ని మొత్తం తప్పుదోవ పట్టిస్తున్నారు, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. పక్క రాష్ట్రం మీద కూడా ఏదో ఇక్కడ బాగా జరిగింది, అక్కడ బాగా జరిగింది. నిజంగా రుణమాఫీ జరిగితే ఇన్ని వేల మంది రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు? నిన్న నీ మీటింగ్కే ఎవరు ఆయన ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గారు వచ్చారు. వారు అక్కడనేమో చెప్పారు రైతులందరూ ఆత్మహత్యలు చేసుకుంటారు పాపం అని చెప్పి అక్కడ చెప్తాడు. ఇక్కడ వచ్చిన తర్వాత పొగుడుతారు. ఇవన్నీ కూడా అడ్జస్ట్మెంట్ కేసులు. వచ్చినోని బెదిరియాలి, ఏదో ఒక విధంగా బెదిరియాలి, తన సైడ్కి చెప్పించుకోవాలి. ఈ పద్ధతి మానుకోవాలి. ఇటు మీడియాని అందరికీ అడ్జస్ట్మెంట్, వచ్చినోని బెదిరిస్తారు. ఇంతకుముందు నుంచి ఎవరిని బెదిరియారు సార్? కేసీఆర్ బెదిరియడంలో దిట్ట. ఈవెన్ మా కాంగ్రెస్ పార్టీలో కొందరు నాయకులు కూడా సరెండర్ అయిపోయారు. ఎందుకంటే ఉన్నారు కొందరు పేర్లు చెప్పాం, మేము ఓపెన్ చెప్తా. నేను కానీ నేను చెప్తాను, తర్వాత చెప్తాను సార్. కంప్లైంట్ చేశారని ఎవరు రాశారు? నేను పుస్తకమే రాస్తున్నాను సార్. కాంగ్రెస్ పార్టీ పుస్తకమే రాస్తున్నా. ఎవరెవరు కోవట్టులు టీఆర్ఎస్ కున్నారు, ఏ విధంగా మర్చుకుంటారు అనేది కూడా నేను త్వరలో రాస్తున్నా. మీ పార్టీ అపరిస్థితి ఏమి కాదు సార్. వినండి, నేను అనేది ఏమంటారు అంటే ఈ రోజు అన్నా కానీ సక్రమంగా ప్రజలకు న్యాయం చేసే విధంగా ఉండాలి. మొన్న పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఈ రోజు వరకు కూడా స్పీకర్ చర్యలు తీసుకోలేదంటే కాంగ్రెస్ హయాంలో సురేష్ రెడ్డి గారు చర్యలు తీసుకొని రిజైన్ చేయించి. ఈ రోజు నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఈ రోజు నీ కొడుకు కోసం భయపడుతున్నావు, నీ అల్లుని కోసం భయపడుతున్నావు. ఎక్కడ అల్లుడు నీ పదవిని గుంజుకుంటాడని భయపడుతున్నావు. ఆయన చేజారకుండా ఉండడానికి నీ కొడుకు కోసము ఇవన్నీ కూడా రుణమాఫీ. సార్ వినండి, రుణమాఫీ అనేది ఎక్కడ జరగలేదు రాష్ట్రంలో. రుణమాఫీ అనేది ఎక్కడ జరగలేదు. ఏం జరుగుతున్నది? కొన్ని వేల మంది మాట్లాడి వేల మంది చెప్పాలండి. ఊరికే చెప్పడం కాదు. వినండి, ఊరికే చెప్పడం కాదు. హైదరాబాద్ నుంచి జైకర్ గారు ఇస్తాను. జైకర్ గారు, జైకర్ నమస్కారం, మాట్లాడండి. అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి.
సార్ అది సందర్భం అసందర్భం ఒక్క నిమిషం సార్. సందర్భంగానే మాట్లాడండి. విశాఖపట్నంలో బీచ్ ఫెస్టివల్ అనేది చేయడానికి సిద్ధపడ్డారండి. బీచ్ లవ్ ఫెస్టివల్. ఇప్పుడు అయితే నేను ఎక్కడ లవ్ అనే పదం తీసేసి మాట్లాడుతున్నారు. అది అదే లవ్ బీచ్ ఫెస్టివల్ పెట్టారు సార్. అది వారన్ని పేర్లు మార్చడంలో తెట్టు కదండి. ఒక్క నిమిషం సార్. ఇప్పుడు బీచ్ ఫెస్టివల్ అనేది పెట్టడం, ఇలాంటి కార్యక్రమాలు చేయడం చంద్రబాబు నాయుడు గారికి కొత్త కాదండి. ఒక్క అంశం చెప్పి దాంట్లోకి వెళ్తాను సార్. ఇప్పుడు సినిమాల్లోనూ చలనచిత్రాల్లోనూ మద్యం హానికరం అని చెప్పి బోర్డు కింద వేస్తున్నారండి. అంటే అది విష సంస్కృతిని ప్రభావితం చేసి దాన్ని ఇంకా వృద్ధి చెందిస్తుందనే కదండి దాన్ని మీరు ఇప్పుడు మనం హెచ్చరికలు వేసేది. మరి అటువంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నటువంటి చంద్రబాబు గారు గతంలో మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే సార్, ఐఏఎస్ ఆఫీసర్లందరికీ ఆయన తాజ్ హోటల్లో పెద్ద పార్టీ ఇచ్చారండి ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు. అప్పుడు అమ్మాయిలను తీసుకొచ్చి తాజ్ హోటల్లో అర్ధనగ్న డాన్సులు చేయించారు. నాకు గుర్తులేదు మరి నిజంగా అట్లా జరిగింది. అవును సార్, నాకైతే అట్లా గుర్తులేదు. అప్పుడు మరి ఎంతవరకు కరెక్ట్ అనేది పిలవలేదేమో సార్. అప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ తో గెట్ టుగెదర్ పెట్టారండి. అంతే కాదు అర్ధనగ్న ఒకవేళ నిత్యాలు అట్లాంటి ఏర్పాటు చేశారు కానీ ఐ డోంట్ థింక్ అది ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఉందని నేను అనుకోను మిత్రమా. మీరు ఐఏఎస్ ఆఫీసర్స్ అందరితో ఫ్యామిలీతో పెట్టారు గెట్ టుగెదర్. కానీ డాన్స్ చేయించారు. లేదు లేదు లేదు, మీరు అన్న విధంగా లేదు, జరగలేదు. కూడా నేను పద్ధతిగానే ఉండాలి కదా. ఓకే ఇప్పుడు డాన్సులు చేపించినప్పుడు మరి తెలుగుదేశం పార్టీ అనేది ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని కాపాడటానికే పుట్టిందని చెప్పారని అప్పుడున్న కాంగ్రెస్ వాళ్ళు ప్రశ్నిస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారండి, అయ్యయ్యో మేము ఆంధ్ర అమ్మాయిలతో డాన్సులు వేయించలేదు, మేము వేయించిన కర్ణాటక అమ్మాయిలతో అన్నారండి. మీరు కాదండి, మీరు ఎక్కువైపోతున్నారు. కాదు కథలా ఉన్నది అంతే తప్ప ఎవరికి గుర్తురాదు. మీ దగ్గర ఆధారాలు చెప్పాలి తప్ప ఆధారం లేకుండా చెప్పడం మర్యాద కాదు. అది ఆధారాలతో సహా మా ఆధారం ఉంటే మీరు నాకు పంపించండి. ఓ పని చేయండి, కాదు ఆధారం ఉంటే నాకు పంపించండి. నేను నిజంగానే కరెక్టే అన్నా మాట పత్రికల్లో వచ్చింది సార్, పంపిస్తుంది. అట్లయితే నాకు గుర్తులేదు. మీరు చెబుతున్నారు కాబట్టి ఒకవేళ నిజమేంటే రైట్ ఫలానా జైకిరణ్ ఆయన కరెక్ట్ గా చెప్పాడు, నేనే పొరపాటు పడ్డాను, అట్లా అనొద్దని నేను చెప్పానని చెప్పి నేను అప్పుడు చెబుతాను. మీరు నాకు పంపించండి. అట్లయితే అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో ఐఏఎస్ ఆఫీసర్ అంటే పవర్ దగ్గరికి ఎలక్షన్స్ దగ్గర వచ్చినప్పుడు సహజంగా ఒక 2-3 సార్లు చెప్తే ఐఏఎస్ ఆఫీసర్ ఫ్యామిలీ మెంబర్స్ శిల్ప కళా వేదిక, శిల్ప రాక్స్ అంటారు, శిల్ప అక్కడ కలిసారు ఇక్కడ కలిసారు. ఫ్యామిలీ గెట్ టుగెదర్ కింద ఎమ్మెల్యే గెట్ టుగెదర్ లాగా లేదు ఉండుంటే ఈ పాటికి అందరికీ గుర్తుండేదండి. అంటే అక్కడ ఆ రోజు ఫోటోలు నాకు ఇప్పటికీ గుర్తున్నది. చంద్రబాబు నాయుడు గారు మేడం గారు అది ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు గొడవైంది. అప్పుడు విభజన సమయంలో రాష్ట్రాన్ని మోసం చేస్తుంటే మీరు ఎవరు మాట్లాడలేదు, కాబట్టి ఇప్పుడు మోసం చేస్తుంటే ఎందుకు మాట్లాడలేదు అని అడిగినట్టుంది ఏంటి. ఆయన ఉద్దేశం ఏదైనా కానీ నాకు వినేవాళ్ళకి మా ఓట్రాళ్ళకి మేము పొలిటికల్ గా నేను అడట్లా. ఆయన వినే అప్పుడు మోసం చేస్తుంటే ఇప్పుడు ఏం చేశారా, ఇప్పుడు మోసం చేస్తే అడుగుతారా, మమ్మల్ని మోసం చేశారు అంటారేంటి అదేంటి ఆయన ఉద్దేశం. జగన్ గారు వైజాగ్ మీటింగ్ సక్సెస్ అయ్యండి. మొబిలైజ్ చేసినా లేకపోతే స్పందన వచ్చినా లేకపోతే ఆయన పెట్టిన మీటింగ్ గురించి వచ్చినా కూడా పెద్ద మీటింగే జరిగింది. నిన్న మధ్యాహ్నం 3-3:30 వరకు అయితే జనం రాలేదు. ఏదో మీటింగ్ పల్చగా ఉంటుంది అనుకున్నాం కానీ సాయంకాలాన్ని జనం వచ్చారు. సో అది మీటింగ్ వరకు సక్సెస్. అది ఎంతవరకు రాజకీయ లబ్ధి ఇదంతా అదని వేరే ఆస్పెక్ట్ ఆయన పార్టీ పరంగా ఉంటుంది. అసలు మీటింగ్ పెట్టకూడదు అన్న దానికి నేను ఒప్పుకోను. యాజ్ ఎ అపోజిషన్ లీడర్ ఆయనకి ప్రజాస్పందన ఉంది, ఆయనకి ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఏదన్నా తీసుకుని రావచ్చు. నా వరకు అయితే అంటే తెలంగాణ అసలు స్టేట్ ఫామ్ అవ్వకూడదు. ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లు ఇంకా సుప్రీంకోర్టులో ఉన్నది, బట్ జరిగింది కదా. సో అదేవిధంగా స్పెషల్ స్టేటస్ కానీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక స్టాండ్ తీసుకున్నాం. 6-7 రాష్ట్రాలకి స్పెషల్ స్టేటస్ కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ కంటే వెనకబడిన రాష్ట్రాలు కాబట్టి అవి కోరుకుంటున్నాయి, అదొక ఆస్పెక్ట్. బట్ ఎటొచ్చి ఆంధ్రప్రదేశ్ డివైడ్ చేసినప్పుడు ఏది మంచో చెడు ఏదో డివైడ్ చేసినప్పుడు హైదరాబాద్ క్యాపిటల్ లేదు కాబట్టి స్పెషల్ స్టేటస్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తే కొంత డెవలప్మెంట్ కానీ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఏదైతే అందరూ కోరుకుంటే ఆ విధంగా అవుతుందని ఆ రోజు అందుకనే వెంకయ్యనాయుడు గారు ప్రప్రథమంగా ఆ రోజు ఏ పార్టీ కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఏ ఎంపీ కానీ అడగకపోయినా కూడా వెంకయ్యనాయుడు గారు అడిగారు, చేద్దాం అనుకున్నారు. పురంధరేశ్వరి గారు వాళ్ళు అయితే చెప్తుంటారు, నాకు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, ఫస్ట్ మేము అడిగాం కాంగ్రెస్ లో అప్పుడు మంత్రులుగా ఉన్నప్పుడు అంటే వాయిస్ ఇవ్వాలి ఇవన్నీ ఇవ్వాలి, తర్వాత 100% ఆ రోజు ఏమైందంటే అంటే క్లెయిమ్ సరే వెంకయ్యనాయుడు గారికి క్రెడిట్ వచ్చింది, మీరు పుస్తకాల్లో రాసుకున్నారు. అప్పుడు నా పాయింట్ ఏంటంటే ఆయన అడిగారా లేదా, ఓకే అడిగినందుకు సంతోషం అభినందిద్దాం, దాని వరకు అభ్యంతరం లేదు.
ఇప్పుడు ఆయన ఏ మాట ఎట్లా ఉందంటే అప్పుడు మోసం చేస్తుంటే మెరహంలో కూర్చున్నాళ్ళు ఇప్పుడు మోసం చేస్తుంటే ఎందుకు అడుగుతారు మోసం చేస్తున్నట్టు ఒప్పుకుంటున్నారా? నాకు అర్థం కాని ఆయన పాయింట్ ఏంటంటే ఆ రోజు నేను ఒక్కనే కదా వాయిస్ పార్లమెంట్ లో రాజ్యసభ కానీ లోక్సభలో పాయింట్ రేజ్ చేసింది కానీ ఒక మాట అడిగింది నేను ఒక్కడనే కదా, మిగతా వాళ్ళందరూ ఏం చేశారు మోసం చేయడం కదా. ఆ వరకు ఆ కారణాల వరకు ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా సార్లు. ఆ రోజున్న కారణాలు ఆ రోజు నేను తెలిసి అడిగానని చెప్పాడు కదా. తర్వాత అయితే ఆ ఫెయిర్నెస్ మెచ్చుకోవాలి. నేను తెలిసే మిమ్మల్ని మోసం చేయడానికి ఇప్పుడు కొంతమంది నాయకులు మళ్ళీ రోజు అబద్ధాలు చేయటం రోజు మోసం చేయటం వెంకయ్యనాయుడు గారికి పాయింట్ లో మాత్రం నేను కావాలని మోసం చేశాను అది కూడా నిజాయితీగా చెప్పాడు. నేను మోసం చేశాను అని అనలేదండి. ఆ రోజు ప్రజలకు కావాలి కాబట్టి వెంకయ్యనాయుడు గారు నా విషయంలో నేను ఖండిస్తున్నాను. నేను కావాలని మోసం నేను ఖండిస్తున్నాను. ఆ రోజు కారణాలు ఆ రోజున్న రూల్స్ రెగ్యులేషన్స్ ఆ రోజున్న మీరు చెబుతున్నారు రూల్స్ రెగ్యులేషన్ నాకు అన్ని తెలుసు అన్నాడు. మీరు కావాలంటే ఇది ఇందాక కుర్రాడు ఎవరు చెప్పినట్టు చెప్పట్లేదు. ఆ రోజు పేపర్ లో స్పష్టంగా ఆయన ఉపన్యాసం విన్న తర్వాత ఆయన ఏం చెప్పాడు, మాకు తెలిసే చెప్పానయ్యా అని. ఆ రోజున పరిస్థితులు నేను అట్లా అడిగానయ్యా అంటే నేను తెలిసే మోసం చేశానయ్యా. మోసం చేస్తాను మీరు అడుగుతారా? నేను అడగొద్దా? లేదు. ఆ వారం రోజులు నేను ఢిల్లీలోనే ఉన్నాను. పలు దఫాలు జయరాం రమేష్ గారు సోనియా గాంధీ గారితో మాట్లాడిన తర్వాత డ్రాఫ్ట్లు తీసి వెంకయ్యనాయుడు గారితో కూర్చుని దాంట్లో మార్పులు జరిగిన తర్వాత లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు కూడా రికమెండేషన్స్ ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు కూడా రికమెండేషన్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా బీజేపీ పార్టీలో డిస్కస్ చేస్తే వారు ఇంటర్న్ ఏమన్నారంటే నీ రాష్ట్రం కాబట్టి నువ్వు ఆంధ్రప్రదేశ్ కాబట్టి నువ్వే ఒక డ్రాఫ్ట్ కింద తీసుకుంటే నేను అనేది ఇప్పుడు ఏ విషయాలు ఏ విషయాలంటే అన్ని విషయాలు తెలుసు. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి 100 అబద్ధాలు ఆడినట్టుగా ఆ రోజు మాట్లాడినటువంటి ప్రత్యేక హోదా అనేటటువంటి వెనక్కి వెళ్లి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి రోజుకు ఒక అబద్ధం మాట్లాడుతున్నారు. మేడం టీడీపీ వేరు బీజేపీ వేరు, అది ఆ గ్యాప్ అన్నది టీడీపీ వేరు బీజేపీ వేరు, మీరు అది రెండు కలిపి మాట్లాడద్దు. ప్రత్యేక హోదా విషయంలో వేరు కాదు అంటే మీరు ఆ రోజు మాట్లాడలేదు, అది మరి దానికి ఏం సమాధానం చెప్తారు వెంకయ్యనాయుడు గారు? కాంగ్రెస్ గాని వైఎస్ఆర్ గాని అఫీషియల్ గా పత్రికల్లో గాని పార్లమెంట్ లో మాట్లాడారా? మీరు రాజ్యాధికారంలో ఉన్నారు కదా, మాట్లాడారా? బయట ప్రెస్ మీట్ లో మాట్లాడడం కదా. ప్రెస్ మీట్ లో చంద్రబాబు నాయుడు గారు చాలా మాటలు మాట్లాడారు, పార్లమెంట్ లో వాళ్ళ ఎంపీలు ఏం మాట్లాడారు? మీరేం మాట్లాడలేదు. మీరు ఆ రోజు మాట్లాడిన వ్యక్తులు ఈ రోజు ఎలా మాట్లాడతారు? అది వదిలిపెట్టేసేయండి. మేము అనేది తప్పే ఉన్నది, మేము ఓపెన్ గానే చెప్తున్నాం. ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వకుండా ఏ రాష్ట్రానికైనా స్పెషల్ స్టేటస్ ఇస్తే ఆంధ్రప్రదేశ్ కి తీసుకొస్తాం. ఏ రాష్ట్రానికి ఇవ్వట్లేదని చెప్తున్నాం కదా, ఏ రాష్ట్రానికి ఇవ్వట్లేదని చెప్తున్నాం కదా. అధికారంలో మీరున్నారు, సమాచార శాఖ మంత్రిగా వెంకయ్యనాయుడు గారు ఉన్నారు. ఆ రోజు పార్లమెంట్ లో ఏం జరిగిందో బయట పెట్టండి కెమెరాలో. అరే అందరికీ తెలుసు. అరుణ్ కుమార్ కూడా పుస్తకం రాశారు విత్ పర్మిషన్. ఆర్టీ యాక్ట్ మొత్తం ప్రొసీడింగ్స్ అనేది ఆ పుస్తకం చదివితే మీకు సరిపోతుంది, ఇంకా బయట పెట్టేదే ఉన్నది. మీరు ఎవరితో ఫ్రెండ్షిప్ చేసి అబద్ధాలు చెబుతారంటే ఎవరేం ఫ్రెండ్షిప్ ఏంటంటే థర్డ్ పార్టీస్ నైదర్ ఇన్ కాంగ్రెస్ నార్ ఇన్ టీడీపీ చెప్పారు. నేను అట్లా ఆయన నిజాయితీగానే చెబుతున్నాడు. ఏమని ఆ రోజు నేను తెలిసే చేశాను. తెలిసే అంటే ఆ రోజు ఇప్పుడు ఆయన ఏమన్నాడు, మోసం చేస్తే మాత్రం అడుగుతారా అన్నాడు తప్పితే మోసం చేశాను చేయలేదు. మోసం అని ఎలా అంటారండి మీరు? ఆ రోజు మోసం లేదా మోసం, ఆ రోజు మోసం కాదు, ఈ రోజు మోసం కాదు, ఈ రోజు మోసం కాదు, ఈ రోజు బాబు. ఆ రోజు అంటే దాని అర్థం చెప్పండి. ఆ రోజు మోసం చేస్తే మీరు ఎవరిని అడిగారా? ఇప్పుడు ఎవరు చేశారంటే ప్రభుత్వం కాంగ్రెస్ మోసం చేసింది, కాంగ్రెస్ మోసం చేసింది అని అంటున్నారు. దాని గురించి ఏమి అడగలేదు, కాంగ్రెస్ వాళ్ళే అడగలేదు అని కదా. లేదు, కాంగ్రెస్ వాళ్ళే మోసం చేసింది. కాంగ్రెస్ పార్టీ ఏ రోజు తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చింది, తెలంగాణ ఇస్తామన్నాం, తెలంగాణ ఇచ్చింది. తర్వాత ప్రత్యేక హోదా కూడా వాళ్ళు పెట్టిరు, నోట్లు పెట్టిన తర్వాత కూడా మేము కంపల్సరీ ప్రత్యేక హోదా చేస్తామన్నారు. చేస్తామన్న తర్వాత దానికి కట్టుబడి ఉండాలి. బీజేపీ కూడా అప్పుడు సమర్థించింది. ఈ రోజు ఎందుకు భయపడుతున్నది? కాంగ్రెస్ బిల్లు, తెలంగాణ బిల్లు ఎందుకు పెట్టలేదు? మీకు తెలుసా తెలంగాణ బిల్లు ఎందుకు పెట్టలేదు? ఏపీ రిఆర్గనైజ్ బిల్లు ఎందుకు పెట్టారు? అది కూడా గ్రహించలేకపోతున్నారు కాంగ్రెస్. మీరు ఒక మాట చెప్పండి, తెలంగాణ బిల్లు ఎందుకు పెట్టలేదు? తెలంగాణ బిల్లు పెట్టాలా లేదా? ఎందుకు తెలంగాణ బిల్లు పెట్టలేదు? మీరు చెప్పండి, తెలంగాణ బిల్లు ఎందుకు పెట్టలేదు? బిల్లు పేరు ఎందుకు తెలంగాణ బిల్లు పెట్టలేదు? దానికి ఒక సమాధానం చెప్పండి. మీరు కాంగ్రెస్ వ్యక్తి అయితే కాంగ్రెస్ లో అక్కడ ఢిల్లీలో ఏం జరిగిందో తెలిస్తే రూల్స్ రెగ్యులేషన్స్ చెప్పనివ్వండి. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ మాట కట్టుబడి ఉంటుంది.
సోనియా గాంధీ గారు అమ్మ, ఎందుకులేండి, అమ్మ, మరి అంత పెద్దగా అమ్మ, ఒకటే తెలంగాణ ఇస్తామన్నాము, ఇచ్చినాం. Right. ప్రత్యేక హోదా కూడా సపోర్ట్ బిల్లు పెట్టండి. తెలంగాణ బిల్లు ఎందుకు పెట్టలేదని నేను అడుగుతున్నాను. మీరు అనేది మీ కుట్రదే బయటకు వచ్చిందని నేను తెలంగాణ బిల్లులో పెట్టకపోతే మేము తెలంగాణ ఇవ్వద్దని మీరు ఏమైనా చెప్పారా? అదే నేను అంటున్నాను. ఆ బిల్లులోనే నోటు బిల్లు అని చెప్తున్నాను. మేము ఇప్పుడు సరి చేస్తున్నాం కదండి. ఇప్పుడు తెలంగాణ మాటలు కాదు కాదు, మీకు వాళ్ళ తేడా ఏంటి? రైట్, వాళ్ళు మోసం చేశారనేది వెంకయ్య గారి క్లెయిమ్. అప్పుడు మోసం చేశారు, ఇప్పుడు మీరు మోసం చేసినట్టే కదా. మోసం చేయట్లేదు. ఎట్లా చెప్పండి? ఒక కమిటీ వేసాము. కమిటీలు గోంగూర తీసేయండి. మీరు మేనిఫెస్టోలో కమిటీ చేస్తామని రాశారా? మేనిఫెస్టోలో ఏమని చెప్పారు? మేము సాధించామని చెప్పారు. ఇంత ఘనంగా మేనిఫెస్టోలో ఏవేవి ఉన్నాయో పార్లమెంట్ లో అన్ని విషయాలు ఏదైతే కమిట్మెంట్ ఉందో మేము చేస్తున్నాం. బీజేపీ వరకు మేము చేస్తున్నాం. ఇప్పుడు ప్రజలు అడుగుతా ఉంటే మాట్లాడుతున్నటువంటి తీరు బీజేపీ ఈ రోజున ప్రజలు అడుగుతూ ఉంటే దాని గురించి అసలు ఏదో ముగిసిపోయిన అధ్యాయం, ఏపీకి అర్హత లేదు, ఏ బండలస కార్యక్రమం రోజు బీజేపీ తీసుకుంటోంది. రైట్, ఒక్క నిమిషం. కామేశ్వరరావు అంబేద్కర్ పూలే పార్టీ. కామేశ్వరరావు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. కామేశ్వరరావు, ఇండియన్ లేబర్ పార్టీ, అంబేద్కర్ పూలే స్పోక్స్ పర్సన్ మాట్లాడుతున్నాను సార్. రైట్. కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అంటారు ఏంటండి? కాంగ్రెస్ పార్టీ తను తీసుకోవాల్సిన డెసిషన్, ప్రభుత్వం తీసుకోవాల్సిన డెసిషన్ అలాంటి పరిస్థితుల్లో తీసుకొని విభజన చేసింది. విభజనలో చట్టం చేసింది. తర్వాత శివరామకృష్ణ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేసింది. శివరామకృష్ణ రిపోర్ట్ ని పొట్ట దాఖలు చేశారు. స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి అది సమస్య వచ్చింది. స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి పెద్ద సమస్య ఏమవుతుంది కేంద్ర ప్రభుత్వానికి? అది ప్రత్యేక హోదా కావాలి, 10 సంవత్సరాలు కావాలి, 15 సంవత్సరాలు కావాలి డిమాండ్లు చేసుకొని ప్రభు అక్కడ ఉన్నప్పుడు అది తీసుకున్న తర్వాత ఇప్పుడు మన్మోహన్ సింగ్ రాజ్యసభ ప్రకటించారు. ప్రకటించిన తర్వాత దాన్ని తీసుకోవాల్సిన బాధ్యత, నిర్ణయించాల్సిన చరిత్ర కాదు. ఇప్పుడు ఇది మోసం అవుతుందా కాదా? వెంకయ్య నాయుడు గారు కాదు, ఇది మోసం కింద తీసుకోవాలా తీసుకోకూడదా? సరైనది కాదు. రైట్, ఓకే. అది దాన్ని ఆ బాధ్యత తీసుకున్న ప్రభుత్వం అమలు చేయాలి. రైట్, అట్లా కాదు. ఇక్కడ సమస్య ఏంటంటే ఆ రోజు మోసం జరిగితే అడగలేదు, ఇప్పుడు మోసం చేస్తుంటే ఊరుకుంటే అడుగుతారేంటే అన్నట్టుగా మాట్లాడుతారు. కరెక్టా కాదా అని నా ప్రశ్న. అసలు మోసం ఏం చేశారు? అది మోసం లేదనేది మీ అభిప్రాయం. ఓకే, నాకే అభిప్రాయం. అది ఆ రోజు మోసం జరిగింది వెంకయ్య నాయుడు గారు అభిప్రాయపడతారు. దాన్ని మనమే తప్పు పట్టాలి. చంద్రబాబు నాయుడు సార్ ఒక్క నిమిషం ఇది క్లియర్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా ఆ రోషయ్య గారి దగ్గరికి వెళ్ళి మీరు బిల్లు పెడతారా లేకపోతే మమ్మల్ని బిల్లు పెట్టమంటారా సపరేట్ గా చంద్రబాబు నాయుడు గారు అశోక్ గజపతి రాజు గారు అడిగారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? కేఎస్ఆర్ గారు ప్రధానమంత్రిగా ఉన్న ఏం చేస్తారు? తప్పకుండా అక్కడ ఉన్న కండిషన్స్ ప్రకారం ఆనాడు చిదంబరం గారు ప్రకటించాల్సి వచ్చింది. అది జరిగిన పరిణామం. రాకేష్ గారు చెప్పండి, ఏది వాస్తవం ఏది అవాస్తవం? ఒకటండి, చాలా విషయాలు డిస్కషన్ అయ్యాయి కాబట్టి 1 by 1 పోతాను. నెంబర్ 1 వచ్చేసి తెలంగాణకి వెళ్ళి క్లియర్ చేసేస్తే అయిపోద్ది. ప్రత్యేక హోదాలో అప్పుడు మోసం జరిగింది, ఇప్పుడు జరిగేది మోసమా? వెంకయ్య నాయుడు గారు అన్నట్టు ముగిసిపోయిన అధ్యాయం, దాన్ని ఎవరు మాట్లాడకూడదా? మాట్లాడటమే తప్పు అన్నట్టుగా మాట్లాడే పరిస్థితి కరెక్టేనా? అంటే బీజేపీ చిన్న రాష్ట్రాలు కట్టుబడి ఉంది కాబట్టి మేము అదే కట్టుబడి ఉన్నాం కాబట్టి మేము సపోర్ట్ చేస్తాం. ఆ లైన్ లో మీరు చెప్పండి. చెప్పండి. బీజేపీ కట్టుబడి ఉంటే అప్పుడు 3 చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు తెలంగాణ అప్పుడే ఇచ్చే ఉండాల్సింది. అప్పుడు అద్వానీ గారు లేఖ రాశారు నరేంద్ర గారికి, ఏమనంటే మేము ఇవ్వం మీకు చిన్న రాష్ట్రాలు అని చెప్పడం జరిగింది. అప్పుడు మీకున్న ప్రేమ ఎవరి మీదనో అభిమానం ఎవరి మీదనో మాకు తెలియదు. ఇప్పుడు మీతో జత కట్టినటువంటి పార్టీ కూడా ఆ రోజు ఏది మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి వస్తే అరెస్ట్ చేస్తా అని చెప్పేసి ప్రకటించారు 2003లో. అప్పుడు అంటే స్నేహితులుగానే అరెస్ట్ చేస్తామని చెప్పుకున్నారు. ఇప్పుడు స్నేహితులు కాదు, అప్పుడు తేడా వచ్చింది. అంటే బీజేపీ అప్పుడు ఈ మోడీ గారు వంక పెట్టి విడదీసుకున్నారు. అయితే అప్పుడు అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇద్దరు స్నేహితులు అయ్యారు. స్నేహితులైన తర్వాత మరి అరెస్ట్ చేస్తా, స్నేహితులైన తర్వాత వాగ్దానాలు కూడా నిలబెట్టుకోవాలి. 1 2 ఇదైతే ప్రత్యేక హోదా గురించి తెలంగాణ రాష్ట్రంగా మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని మా మంత్రి కేటీఆర్ గారు ప్రకటించడం జరిగింది. ఏదైతే ఆంధ్ర ప్రజలు కోరుకుంటున్న దానికి 2 తెలుగు రాష్ట్రాలుగా అభివృద్ధి చెందాలని. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే అదే కేబినెట్ అమెండ్మెంట్ చేసినటువంటి 7 మండలాల విలీనాన్ని వెంటనే యుద్ధ ప్రాతిపదికన చేపట్టడం జరిగింది. మరి ప్రత్యేక హోదాను కూడా కేబినెట్ అమెండ్మెంట్ చేసినప్పుడు దాన్ని ఎందుకు చేపట్టడం లేదనేది ఈ రోజు ఆంధ్ర ప్రజలు తెలుగు ప్రజలందరి ప్రశ్న ఏది కేంద్ర పార్టీకి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే
ఈ రోజు అబద్ధాలు ఆడడం మాకు కొత్త కాదు, ఫస్ట్ నుండి మేము ఆడుతూనే ఉన్నాం. ఆ రోజు తెలంగాణ విషయంలో కాకినాడ తీర్మానంలో అబద్ధం చేశాం, మళ్ళీ ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాలో కూడా అబద్ధం చేస్తున్నామని బీజేపీ పార్టీ సిద్ధాంతాన్ని చెప్తున్నారు తప్పితే వెంకయ్య నాయుడు గారు వ్యక్తిగత అభిప్రాయాన్ని మాత్రం చెప్పట్లేదు. దయచేసి ఆయన వ్యక్తిగత అభిప్రాయంగా మీరు తీసుకోవద్దని నేనైతే ఒకటి నాకైతే అర్థమైంది, వెంకయ్య నాయుడు గారు నిజాయితీగానే మేము మోసం చేస్తామయ్యా, మేము మోసం చేస్తాం ఎక్కడ ఉన్నదండి. అంటే అలా అని కాదు, ఇప్పుడు రూల్స్ రెగ్యులేషన్స్ సిద్ధాంతం మారింది కదా, పాలసీ ప్రభుత్వం మారింది కదా. కాదు తేడా ఒకటి ఉంది. కొందరేంటి మోసం చేస్తా కూడా అబ్బాయి అసలు మేము మోసం చేయమని చెబుతారు, కానీ ఈయన వెంకయ్య నాయుడు గారు నిజాయితీగా అవును ఆ రోజు మోసం చేస్తే అడగలేదు కదా. సిచ్యువేషన్ బట్టి రూల్స్ ఏంటంటే 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అంది, 10 సంవత్సరాలు బీజేపీ పార్టీ అంది, 15 సంవత్సరాలు టీడీపీ పార్టీ అంది. అది దేనికి అంది? ప్రత్యేక హోదాకే కదా అంది. మరి అన్న తర్వాత ఈ రోజు వర్డ్స్ ఎందుకు మారా? మోసమా కాదా? మోసంగా సార్ మీరు సిద్ధాంతం చెప్తుంటే మళ్ళీ మోసం అంటారు మీరు. ఇప్పుడు కాకినాడ తీర్మానం తప్పై మాకు 2003లోనే తెలంగాణ రానప్పుడు ఆ తప్పే కదా. నెక్స్ట్ వచ్చేసి మిత్రులు చెప్పినట్టు కృష్ణకుమార్ గారు చెప్పినట్టు 1908లో పడ్డ వర్షం తర్వాత మొన్న హైదరాబాద్ లో వర్షం అంత భారీ ఎత్తున పడ్డదని చెప్పేసి స్టాటిస్టిక్స్ పడ్డాయి, కానీ అంత రేంజ్ లో పడలేదండి. అంత అన్ని సెంటీమీటర్ల వర్షపాతం ఇంకా నమోదు కాలేదు. దాదాపుగా 12-13 సెంటీమీటర్లు, కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మేము మీ కాంగ్రెస్ పార్టీ నాయకులే కదా ఆ రోజు ఉన్న వాళ్ళంతా కూడా. కాంగ్రెస్ పార్టీ తెలంగాణని ఇవ్వలేదండి. ఇంతకుముందు మిత్రులు చెప్పారు మేము రోజు పోరాడలేదు కేసీఆర్ మాట్లాడేటప్పుడు ఇచ్చింది మీ పార్టీ ఏడికెంచి 1969లో ఇవ్వాలి. 350 మందిని బలిదానం తీసుకున్నది కూడా మీరైనా ఒప్పుకుంటారా? మరి కమిట్మెంట్ తీసుకున్న తర్వాత అన్ని పార్టీలు, దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ ఆ రోజు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీజేపీ పార్టీతో సహా ఒప్పించేసి ఆర్ఎస్ఎస్ నుంచి మొదలు పెడితే ఆర్ఎస్ విధంగా అందరి దగ్గర తీసుకొచ్చి లెటర్లు తీసుకొచ్చిన తర్వాత ప్రజలు నిర్ణయం తీసుకున్నారండి తెలంగాణ ఎవరు తీసుకొచ్చారని. ఒకటి నెక్స్ట్ వచ్చేసి ఆ రోజు తెలంగాణ రాగానే కరెంట్ ఉండదని చెప్పిన ముఖ్యమంత్రి మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి. ఆ రోజు తెలంగాణ ఏర్పడ్డ వెంటనే కానీ ఇక్కడ మొత్తం అభివృద్ధి జరగదని చెప్పినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులే. ఆ రోజు ఈ ప్రాంతంలో ఉన్న నాయకులు మాట్లాడానికి నోళ్ళు లేవా? నెక్స్ట్ వచ్చేసి మీరు తెలంగాణ ఇచ్చినామని అనుకుంటే మరి మిమ్మల్ని ప్రజలు ఎక్కడ పెట్టిర్రు? మరి మిమ్మల్ని భుజానికి ఎత్తుకోవాలి కదా. కాబట్టి మేము ఒక్కటే రుణమాఫీ ఇక్కడ 70% జరిగిపోయిందా? మంత్రి పోచారం గారు ఏపీని తీర్థం కోసం 40% జరిగింది అక్కడ. మా బాధ ఏంటంటే కొత్త చోర్ కాట అన్నట్టు ఇప్పుడు ఏమైతుందంటే ఎవరైతే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోస్తామని చెప్పేసి ఎక్కడి నుంచి అయితే ఆంధ్రప్రదేశ్ కుట్రలు కుతంత్రాలు చేసినటువంటి ఒక నాయకుడు ముందుండి పాదయాత్ర చేస్తాడంట. జైలుకు పోయొచ్చి అంటే ఆయన జైలుకు పోయింది ఏదైనా మంచి కమిట్మెంట్ తోటి కాదు, లేకపోతే అది సాక్ష్యాధారాలు లేనటువంటి కామెంట్ లో కూడా కేసులో. అవును సార్, మీరేం చేయలేకపోయారు కదా. తర్వాత మీరు మేము ఏం చేయాలో చేయడం ఎలా చేస్తారు? మీకు అనుకూలంగా ఎలా చేస్తారో ప్రొసీజర్ ఉంటుంది, ప్రొసీజర్ ప్రకారంగా చెయ్యాలి. మీరు కావాల్సినప్పుడు ఏమో పరిగెట్టించినా ఆ తర్వాత ఆఫ్ చేయడం, మళ్ళీ పరిగెట్టించినా ఆఫ్ చేయడం. ఎక్కడ ఆపలేదు. మాకెందుకు సంబంధం? ఏసీబీ మీ చేతిలో ఉన్నది, మీరు చేస్తే ఖచ్చితంగా చంద్రబాబు గారిని అభినందించాలి. శభాష్ గా కేసీఆర్ ని దెబ్బ కొట్టగలిగాడు. ఎక్కడ కేసీఆర్ చంద్రబాబు కేసు పెట్టి దమ్ముందా? దమ్ము లేదని రుజువు చేయగలిగాడు చంద్రబాబు గారు. చంద్రబాబు నాయుడు గారు ఎవరినైనా మోసం చేయగలుగుతారు, ఎవరైనా దెబ్బ కొట్టగలుగుతారు. కేసీఆర్ ఆంధ్ర ప్రజల్ని దెబ్బ కొట్టగలుగుతారు, ఇక్కడ తెలంగాణ ప్రజల్ని దెబ్బ కొట్టగలుగుతారు. తెలంగాణ ప్రజల్ని కాదు, కేసీఆర్ మీద చంద్రబాబు పరిచయం అయిందా లేదా? కేసీఆర్ ని దెబ్బకి అక్కడ కూర్చోబెట్టగలిగాడా లేదా? బస్సులో ఎవరు పడుకున్నారు? అది ఆంధ్ర ప్రజల బాధ, అది వేరే విషయం. ఈ కేసు వరకు మీరు అనవసరంగా ఈ కేసు చేసినప్పుడు నేను మాట చెప్పాలి. చంద్రబాబు గారు గొంతును అసలు టెస్ట్ చేస్తా కదా, అది ధైర్యం చూశారు. కోర్టుకి వెళ్తే ఏమన్నారు? సుప్రీం కోర్టుకి అసలే తెచ్చుకున్నారు. ఎవరు తెచ్చుకునే విధంగా మీరు నడుపుతున్నారు. ఇక్కడ వీక్ అయిపోయారు. మీరు అనవసరంగా వీక్ అవ్వాలి సార్. మేము అసలు వీక్ కాలేము. మేము తెలంగాణ ప్రజల్లో స్ట్రెంత్ గా వెరీ క్లియర్ గా హైకోర్టులో మీరు ఇప్పుడు దాకా ప్రొసీజర్ చేయట్లేదని చెప్పి అఫిడవిట్ ఇచ్చారు. మేము ఇంకా కంటిన్యూషన్ లో ఉన్నామని చెప్పారు. సుప్రీం కోర్టు నుంచి డైరెక్ట్ చెప్పేది బీజేపీ పార్టీ చెప్పేది
చంద్రబాబు నాయుడు దోషేనే మీరు ఒప్పుకుంటున్నారు కదా. చేయమంటున్నావు, మీకు అనుకూలంగా చేయొద్దు, ప్రొసీజర్ ప్రకారంగా చేయాలి, అంతేగాని దోషి కాదని మేము ప్రాసెస్ ప్రకారంగా ఎంక్వైరీ చేయించాలి. అభిప్రాయం కూడా అంతే. ఎంక్వైరీ చేయించండి. పెట్టారు మీరు, కూడా పెండింగ్ పెట్టారు. ఆయన కరెక్ట్ చెప్పారు. నేను కూడా చంద్రబాబు గారిని ఏదో చేసేయమని నేను అంటున్నాను. చట్టం నడవాలి కదా. చట్టం సీఎంలకు ఒక రకంగాను, కేసీఆర్ గారిని విభ్లేం చేస్తే కేసీఆర్ గారిని భయపెడితే ఒక రకంగా ఉండకూడదు కదా. కేసీఆర్ 14 ఏళ్ల ఉద్యోగం చేశానన్న గొప్ప నాయకుడు భయపడ్డాడు కదా. డిఫెన్స్ లో ఉన్న టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ డౌటే లేదు. ఒకటే చెప్తున్నాం, మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు ఏ రోజు ఎవరికి భయపడే ముఖ్యమంత్రి కాదు తప్ప. మేము భయపడలేదు. 15 ఉమ్మడి రాజ్యాలు అంటే ఎవరు పోయారు సార్? మేము పోయినామా సార్? అది వేరు. ఆయన డెసిషన్ తీసుకుని ఆయన వెళ్ళారు. అది రైట్ ఆర్ రాంగ్ అని ప్రజలు డిసైడ్ చేస్తారు రేపు ఎలక్షన్ లో. ఒక పోలీస్ ఎఫ్ఐఆర్ బుక్ చేసిన తర్వాత దాని ప్రాసెస్ కింద అరెస్ట్ చేశాం. మొత్తం అందరినీ అరెస్ట్ చేయండి. మేము తప్పు చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేయండి. చేయకుండా పెండింగ్ ఇక్కడ టీఆర్ఎస్ తెలంగాణలో చూడండి. బీజేపీ 4 కార్పొరేటర్లు వచ్చారు సార్. 5 ఎమ్మెల్యేలు ఉంటే హీరో మాకు బీజేపీ గురించి ఇక్కడ చెప్పేది. 4 సార్ కార్పొరేటర్లు, 5 ఎమ్మెల్యేలు ఉన్నారు. 4 లెక్క తప్పులే కానండి, పర్లేదు. లెక్కలో వీక్ గానే నెక్స్ట్ టైం ప్రభుత్వం బీజేపీ తెలంగాణలో ఫామ్ చేస్తే మీరు ఇదే విధంగా నడుపుకోండి గవర్నమెంట్. ఒక్క నిమిషం. శంకర్ రెడ్డి గారు కడప నుంచి చాలాసేపు లైన్ లో ఉన్నారు. శంకర్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్తే, మాట్లాడండి. మీ ముఖ్యమంత్రి గారు భయపడకుంటే ఈ హైదరాబాద్ నుంచి విజయవాడకి ఎందుకు పారిపోయాడు సార్ చంద్రబాబు నాయుడు గారు? భయపడ్డాం వేరే విషయం సార్. ఒక కేసు అన్న తర్వాత ఒక ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత ప్రాసెస్ చెయ్యాలా లేదా? ఎవరన్నా సరే, ఎవరి మీద ఎఫ్ఐఆర్ ఉన్నా 90 days తర్వాత ఒక ఎంక్వైరీ చెప్పండి. శంకర్ రెడ్డి గారు చెప్పండి. హైదరాబాద్ నుంచి విజయవాడకి ఎందుకు పారిపోయాడు సార్ ఓకే ముఖ్యమంత్రి గారు? ఓకే, మీరు ఏ ఊరి నుంచి మాట్లాడుతున్నారు? కడప నుంచి సార్. కడప నుంచేనా? మీ ముఖ్యమంత్రి గారని నాకు అర్థం కాలేదు సార్. ఒకటి గ్రహించండి సార్, మా ముఖ్యమంత్రి అంటారు కదా. అవును, మీ ముఖ్యమంత్రి అంటే నాకు అర్థం కాల. ఎవరు తెలంగాణ నుంచి అది ఏపీ ముఖ్యమంత్రి అనండి, తప్పులేదు. ఏపీ ముఖ్యమంత్రి సార్. చీఫ్ మినిస్టర్ గారు లీగల్ గా ప్రత్యేక హోదా మీద ఇప్పుడు మోసం చేస్తారని అడుగుతున్నారా అని వెంకయ్యనాయుడు గారు బాధపడుతున్నారు. ప్రత్యేక హోదా మాయ మాటలు చెప్పి చంద్రబాబు నాయుడు, వెంకయ్యనాయుడు గారు మాయ మాటలు చెప్పి ఆ విధంగా చేస్తున్నారు సార్. కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైన బుద్ధి చెప్పినారో ప్రజలు వెంకయ్యనాయుడు గారికి, బీజేపీ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి ఆ విధంగా బుద్ధి చెప్తారు ప్రజలు. నెక్స్ట్ రైట్. వీరాస్వామి గారు గన్నవరం నుంచి. వీరాస్వామి గారు నమస్కారం, మాట్లాడండి. అది కాదండి, ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు నీతి ఎక్కడ ఉందని అనే స్థితికి వచ్చారు. ఏంటిది నీతి ఎక్కడ ఉందనే చెప్పండి. నమస్కారం. అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి. ఓకే, గుడ్, మాట్లాడండి. అక్కడ మాట్లాడుతూ పెద్దలు అంటారు అసలు నీతి ఎక్కడుందండి అనే పరిస్థితి వచ్చింది వాళ్ళ రాజకీయ నాయకులు వీళ్ళకి. అంతేనంటారు? ఇది చాలా అన్యాయంగా ఉంది. ఇప్పుడు ఇంతకీ ఏమంటారు? ఇంతకీ ప్రత్యేక హోదా మీద మోసం చేయటం రైటా కరెక్టా? ఖచ్చితంగా మోసం చేస్తున్నారండి తెలుగుదేశం. అయితే అడగొద్దు అంటున్నారే. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు ఇద్దరు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని వెంకయ్యనాయుడు గారు అట్లా అడగొద్దు అంటున్నారు కదా. బాగా చేస్తున్నారు. కాదు కదా, అప్పుడు మోసం అని అడగలేదు కదా, ఇప్పుడు ఎందుకు అడుగుతారు అంటున్నారు ఆయన. ఏమండి? అప్పుడు మోసం అని అడగలేదు కదా, ఇప్పుడు ఎందుకు అడుగుతారు అంటున్నారు వారు, వెంకయ్యనాయుడు గారు. అప్పుడు కాదండి, అసలు బీజేపీ ఇప్పుడు ఆ రోజు మోసం ఏముందండి? ఆయన మన్మోహన్ సింగ్ గారు 5 సంవత్సరాలు ఆల్రెడీ ఇచ్చేశారు మనకు ప్రత్యేక హోదా. ఓకే, సో కాబట్టి అప్పుడు ప్రత్యేక హోదాను అమలు చేయాల్సిన బాధ్యత బీజేపీ పార్టీకి ఉందంటారు సార్. మీరు అనుకున్న విధంగా ఇచ్చేశారు అంటే ఎవరు తీసుకుని బయటకి ఎక్కడ పడలేదు. మీరు ఒకటి గ్రహించండి, ఇవ్వలేదు కాబట్టి మార్పులు వచ్చినాయి అన్ని, అవన్నీ కూడా గ్రహించాలి మీరు. మార్పు వచ్చేస్తుందా ముందు ఎలక్షన్ తర్వాత? ఎలక్షన్ అంటే మారద్దా అండి మనం? ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు స్వయంగా ప్రధాని చేసిన అతనే వచ్చి నేను ఇచ్చాను 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు అని చెప్పిండు. చెప్పిన తర్వాత అంత మహానుభావాన్ని పట్టుకొని అబద్ధాలు చెప్తున్నారని చెప్పి వీరు మా మీద అబద్ధం కాదు సార్. ఆయన బిల్లు లేదు కదా, బిల్లులో ఉందా లేదా చెప్పండి. ఓకే సార్, బిల్లులో లేదు కదా, చెప్పండి. బిల్లులో లేదు కదా. ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు పెట్టారా లేదా? నేను చెప్పనియండి సార్.
మీరు బిల్లులో లేదంటున్నారు, కానీ తెలంగాణ ఇస్తామన్నది ఇచ్చిర్రు. ప్రత్యేక హోదా మాట కట్టుబడింది కాంగ్రెస్, వీళ్ళు ఇవ్వలేదు. మాజీ ప్రధాని స్వయంగా వచ్చి పార్లమెంట్ సాక్షిగా చెప్పిండు, ఆయన మాటలు కూడా మీరు పట్టించుకోరు. రెండోది, కొన్ని కేవీపీ గారు మన ప్రత్యేక హోదా కోసము ఎంతో పార్లమెంట్లో ఎంతో ఫైట్ చేసిండ్రు, అయినా కానీ మీరు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మనీ బిల్ కదా, ప్రైవేట్ బిల్లు పాస్ అవ్వలేదని మీకు తెలుసు. సార్ 14 ప్రైవేట్ బిల్సే పాస్ అయిన విషయం మీకు తెలుసు, అది మనీ బిల్ అని తెలుసు మీకు. అయినా కూడా కాంగ్రెస్ ఆ బిల్లు పెట్టి బిల్లు పాస్ అవ్వలేదు, డిస్కషన్ జరగలేదంటే ఎలా కుదురుతుంది? బిల్లుని మనీ బిల్లుగా మార్చిర్రు. ఈ రోజు అంటే మీరు అంత అమాయకుల మాట, మీరు రాహుల్ గాంధీ అమాయకుల మాట. అది ప్రైవేట్ బిల్లు మనీ బిల్లు ఏదో తెలియని వాళ్ళు 14 ప్రైవేట్ బిల్లు పాస్ అయిన విషయం తెలుసు. వెంకయ్య నాయుడు గారే స్వయంగా కేవీపీ గారు పోరాడుతున్నారు ప్రత్యేక హోదా గురించి అని అప్రిషియేట్ చేసి, ఏ రోజు మొన్న సంగతి కాదు, ఆ రోజు రాజ్యసభలో ప్లే కార్డ్ పట్టుకున్నందుకు, ఆ రోజు ప్లే కార్డ్ పట్టుకున్నందుకు కాంగ్రెస్ రాకేష్ గారు తీసుకోవాలి. ఇందుకే మీ ఇక్కడ ఏపీలో 40% అన్నారు, తెలంగాణలో 70% అన్నారు, ఇక్కడ మాత్రం ఏం జరిగిందని మీరు అంటున్నారు. ఒకటి చెప్తున్నారు, రుణమాఫీ మేము అక్కడ లెక్క డాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి, రైతులకు అని చెప్పేసి ఎక్కడ కూడా మోసం చేయలేదు. మేము ఇక్కడ రైతులకు రుణమాఫీ చేస్తామన్నాం, 4 విడతలుగా చేస్తామని చెప్పాం. ఆల్రెడీ 3 విడతలు కంప్లీట్ అయింది, ఇంకొక విడత ఉంది, దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం. టీడీపీ ప్రభుత్వం లెక్క మేము రైతులను కాల్చి చంపిన ప్రభుత్వం అయితే కాదు సార్ మాది. లేకపోతే మీటర్లు 4 సార్లు రైతులకు మీటర్లు చేంజ్ చేసి, లేకపోతే రైతులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన ప్రభుత్వం మాత్రం కాదండి. రాజధానికి 30,000 ఎకరాలు భూములు తీసుకున్నారు, కాల్కేయడం అంటారేంటి? ఆయన అడ్మినిస్ట్రేషన్ ఉంటే కదా సార్. ఇప్పుడు అక్కడ ఏదైతే జరుగుతుందో అక్కడ ఉన్నటువంటి వామపక్ష సంఘాలు కూడా ఏవి కూడా ల్యాండ్ పూలింగ్ గురించి మాట్లాడేశారు. ఇక్కడ పాదయాత్ర చేస్తే ఆహ్వానిస్తాం, ఎవరు కూడా ప్రతిపక్షాలు పోరాటం చేద్దని మేము చెప్పట్లేదు. కానీ అక్కడ ప్రతిపక్షాలు పోరాటం చేస్తుంటే వాటిని రోజు విమర్శిస్తూ కూర్చోవడం కూడా పద్ధతి కాదు. మేము అనేది ఏంటంటే ఆంధ్ర ప్రజలకు ఏం కావాలో ఆ నీడ్స్ చూసుకోకుండా అక్కడ జరుగుతున్నాడు విరుద్ధంగా ఇక్కడ చేస్తుండొచ్చు, వేరే విషయం లేదు సార్. వాళ్ళు మొత్తం విరుద్ధమే చేస్తారు, ప్రజలకు విరుద్ధంగా చేసే వాళ్ళే టీడీపీ పార్టీ సార్. ఎన్టీ రామారావు తోటే పార్టీ పెట్టినటువంటి సిద్ధాంతం చచ్చిపోయింది సార్. ఈ రోజు యాక్చువల్ ఫిగర్స్ ప్రకారంగా నా దగ్గర యాక్చువల్ ఫిగర్స్ ప్రకారంగా స్కాలర్షిప్స్ ఆంధ్రప్రదేశ్ బాగున్నది, పెన్షన్స్ ఆంధ్రప్రదేశ్ బాగున్నది. లెట్ మీ కంప్లీట్. ఈ 2 దాంట్లో బాగున్నది. ఈ రుణమాఫీ దగ్గరకు వచ్చే ఫిగర్స్ కొంచెం తేడా ఉన్నది. అక్కడ ఫిగర్స్ వచ్చినాయి, ఇక్కడ ఫిగర్స్ వచ్చినాయి, ఫైనల్ ఫిగర్స్ ఇంకా రాలేదు. ఏది వాస్తవం అంటే ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ చేసినట్టు ఉన్నది, కానీ ఇంకా ఫిగర్స్ కరెక్ట్ గా రాలేదు, బయటికి రాలేదు. ప్రస్తుతానికి అంటే ఒక ₹1 ఎక్కువైనా కూడా, ఆ ₹1 ఎక్కువైనా కూడా తెలంగాణ చేసినట్టే ఎక్కువైంది. 1,50,000 కోత పెట్టారు. పెన్షన్ బాగున్నాయనేటటువంటి బీజేపీ సర్టిఫికెట్ ఇస్తుంది. ఫిగర్స్ బట్టి మేడం, మీరు తెలంగాణలో ఇచ్చిన స్కాలర్షిప్స్, ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన స్కాలర్షిప్స్, అక్కడ ఇచ్చిన పెన్షన్స్, ఇక్కడికి ఇచ్చిన పెన్షన్స్ బట్టి లెక్క కదా. ఏదైనా కూడా బేసిస్ మీద, లెక్క బేసిస్ మీద వెళ్తాం కదా. మీ ప్రభుత్వం స్కాలర్షిప్ల విషయం గురించి మాట్లాడినప్పుడు మేము ఒక విషయం స్పష్టం చేయదలుచుకున్నాం సార్. ఎప్పుడు కానీ కరెంట్ ఇయర్ స్కాలర్షిప్ లోను ఫీజు రియంబర్స్మెంట్ లో ఈ లెక్కల్లో కలిపి చూపెట్టరు సార్. కానీ ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పత్రికలు కుట్రపూరితంగా పని కట్టుకొని, అంటే ఇక పేర్లు ఎందుకులే కానీ వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఈ సంవత్సరం కరెంటు ఇయర్ చూపిస్తున్నారు, అక్కడేమో చూపించట్లేదు, అక్కడ చూపించట్లేదు, ఇక్కడికి వచ్చే వరకు చూపిస్తున్నారు. అంటే మేము జరిగేది ఏంటంటే ఒక అంటే ప్లాన్ ప్రకారం మా మీద ఏం కుట్ర చేయాలో ఆ రోజు ఓటుకు నోటు కేసు కావచ్చు, ఈ రోజు మా స్కాలర్షిప్లు కావచ్చు. మీరు అంత అమాయకుల మీడియా ఆ విధంగా చేస్తుంటే అమ్మాయి మీరు అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వండి. మీ అఫీషియల్ స్టేట్మెంట్ స్కాలర్షిప్ కి ఇచ్చామని చెప్పి ఎక్కడ ఆ రోజు రాహుల్ గాంధీ కోసం సోనియా గాంధీ వచ్చింది, మీరు పోరాటం ఏంటి? రాహుల్ గాంధీ కోసం సోనియా గాంధీ ఇచ్చింది, వీళ్ళు ఎక్కడ పోరాటం చేస్తారు, అసలు ఏం చేశారు అన్నది ప్రజలందరికీ తెలుసు. లేకపోతే తెలంగాణ వచ్చింది రాజకీయ లబ్ధి కోసం ప్రమేయం లేదంటారు మీరు. అక్కడ మధ్య తెలుపలే, లేకపోతే కాకినాడ తీర్మానం తూచంటారు. రైట్, ఓకే, ఒక్క నిమిషం. ఇప్పుడు చిన్న విరామం తర్వాత తెలంగాణ సచివాలయం కూల్చివేయడానికి కారణం ఏంటి? నిజంగానే వాస్తు దోషమా? దానికి కాంగ్రెస్ నేతలు కానీ తెలుగుదేశం తెలంగాణ నేతలు కానీ చెబుతున్న ఆ రీజన్ ఒకటి ఆసక్తికరంగా ఉంది. గతంలో 16 ముఖ్యమంత్రుల కొడుకుల్లో ఎవరు కూడా ముఖ్యమంత్రి కాలేదు, అందువల్లే కేసీఆర్ గారికి ఆ సి బ్లాక్ వీటి మీద నమ్మకం పోయింది, కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అవడానికి అవకాశం లేదనే అభిప్రాయం ఏర్పడి కూల్చుతున్నారని చెప్పేసి వారు జీవన్ రెడ్డి గారు కానీ అంతకుముందు రేవంత్ రెడ్డి గారు కానీ వీళ్ళంతా వాదిస్తున్నారు. నిజంగానే వాస్తుకు అంత బలం ఉందా, అంత ఎఫెక్ట్ ఉందా? ఇక ప్రధానంగా ఈ నిన్న జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ సీనియర్ నేత మాట్లాడుతూ
ప్రధానంగా మేనలుడి నుంచి భయం వస్తుందేమో. గతంలో ఎన్టీ రామారావు గారికి అల్లుడయ్యాడు తప్ప ఆయన కొడుకులు ఎవరు అవ్వలేదు. యాక్చువల్గా ఎన్టీ రామారావు గారు బాలకృష్ణ వారసుడిగా ప్రయాణించినప్పుడు కూడా అల్లుడయ్యాడు కానీ అవలేదని చెప్పి ఇక్కడ మేనలుడితో ఎక్కడ ప్రాబ్లం వస్తుందా అని రాకేష్ గారు మీరు చెప్తారు. అది మేము చెప్పింది సమాధానం చెప్పండి. మేము అలాగే సార్ ఆయన ఏదైనా వివరణ ఇస్తారు వివరించిన తర్వాత మళ్ళీ మీరు చెప్పిన తర్వాత అది వాస్తవమా కాదు, ఆ భయం ఉందా అంటే అందులో మీకు నమ్మకాలు ఎక్కువ కదా. నిన్న కూడా యాగంతో వర్షం పడింది, స్వామివారు చెప్పారు కరెక్టే, యాగం చివరి రోజు వర్షం పడింది అని. అట్లా నమ్మకాలు ఎక్కువ ఉన్నప్పుడు సహజంగానే ఇట్లాంటి ప్రభావితం చేస్తాయేమో. సార్ మేము హిందూ సమాజంలో ఉన్నాం, హిందువులుగా పుట్టాం కాబట్టి కొన్ని నమ్మకాలు ఉంటాయి. ఈ రోజు నేను మాలేసుకున్నామా నమ్మకం అది. నేను నమ్మకాలు వన్ మినిట్ సార్, నేను చెప్పేది ఏంటంటే ఒకటి. నెంబర్ 2 నేను చెప్పేది ఏంటంటే దానికి ఈ రోజున్న సచివాలయానికి ఫైర్ ఎగ్జిట్ లేదు సార్. ఓకే, మొత్తం కొత్త కట్టిందని కాదు, పాత కట్టిందని కావచ్చు. అక్కడ వేలాది నేను దాని జోలికి కోర్టు చెప్పండి అబ్బా, నాకెందుకు అవన్నీ ఇష్యూ సరదాగా. నేను కాదనంటే ఒక్క నిమిషం, దంతులూరు పండ్రి మీరు వాస్తు గురించి కాదని మీరు కోర్టులు చెప్పండి, మాకేం చెబుతారు ఇక్కడ కాదు కదా. అసలు విషయం చెప్పండి, అసలు విషయం చెప్పండి. ఇప్పుడు నేను చర్చ జరుగుతుంది వాస్తు మీద. వాస్తు చెప్తున్నాను. 16 మంది ముఖ్యమంత్రులు నిజంగా కూడా ఒక అభిప్రాయం అయితే ఉంది కదా. 16 మంది ముఖ్యమంత్రుల కొడుకులు అవ్వలేదు, పార్టీ పెట్టారు కదా సార్. మీరు భలే ముఖ్యమంత్రి గారు కొడుకైతే పార్టీ పెట్టారు కదా. పార్టీ పెట్టారు, ఉపయోగం లేదు కదా. ఉపయోగం లేదు కదా. కేటీఆర్ కూడా పార్టీ పెట్టచ్చు, ఉపయోగం ఉండాలి కదా రేపు. ముఖ్యమంత్రి సార్, మా ముఖ్యమంత్రి హెల్తీగా ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు కాదు, 5 ఏళ్ళైన తర్వాత మీరే కదా. ఒక వాస్తు నిపుణులు కొందరు మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. పండ్రీనాథ్ గారు నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి, ఏంటి నిజంగానే వాస్తు ఎఫెక్ట్ అంత ఉంటుందా? ముఖ్యమంత్రుల కొడుకులు ముఖ్యమంత్రి కాకపోవడానికి ఇంతకాలం ఈ సచివాలయంలో సి బ్లాక్ ఇవే కారణం అంటారా, జీ బ్లాకే కారణం అంటారా? గాంధీ భవన్ వాస్తు ఆగలేస్తారు. అందుకే ఆ పార్టీ ఏదనుకున్నా ఈ వాస్తు అనేది ఇస్ ఏ జనరల్ అండి. ఇట్ ఈస్ ఎ న్యూట్రల్ సబ్జెక్ట్. ఇది ఓకే, ఇట్ ఈస్ నాట్ పాజిటివ్ ఆర్ నాట్ నెగటివ్. న్యూట్రల్ సబ్జెక్ట్ ని మనం పాజిటివ్ గా వాడుకుంటామా నెగటివ్ గా వాడుకుంటామా మన ఇష్టం. ఓకే, ఇట్ ఈస్ జస్ట్ లైక్ వాటర్ ఇన్ ద గ్లాస్. అవును, ఇప్పుడు ఏం చెప్పండి. నీళ్లు తాగితే చెప్పగానే ఉంటాయి, అందులో చక్కెర వేస్తే తీయగా ఉంటే ఉప్పు వేస్తే ఉప్పు అయిపోతాయి. అవును సార్. సో ఇది ఇప్పుడు ఇక్కడ వాస్తుని ప్రత్యేకంగా మనం ఆలోచించి దీని తర్వాత అధికారం ఎలా ఉంటుంది ఇది అట్లా ఆలోచన చేసినప్పుడు ఎవరైనా సరే పాతకాలం నుంచి వస్తున్నది కూడా ఏంటంటే వాళ్ళు ఉన్న ఇంటికి వాస్తు చూసుకుంటారు. ఇల్లు బాగుంటే ఇంట్లో వాళ్ళంతా బాగుంటారని. అట్లాగే ఒక హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ తను బాగుంటే మిగతా వాళ్ళందరినీ బాగుంటారు కదా అని ఆలోచనతో వాస్తు చూపెట్టుకుంటారు, సరి చేసుకుంటారండి. అవును, ఒక రాజ్యానికి వచ్చినప్పుడు ఇది ప్రజాస్వామ్యం కదా. అవును, ఇక్కడ మనం ఖర్చు పెట్టే ప్రతి పైసాకి ఒక విలువ ఉంటుంది. అవును, ఇప్పుడు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ లాగా హెడ్ ఆఫ్ ది స్టేట్ ఆయన ఖర్చు పెట్టే ప్రతి పైసా ప్రజలకు మంచి జరగాలని అవి పెద్ద సీరియస్ తీసుకోవట్లేదు కదా. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాళ్ళు అయ్యేం పెద్ద సీరియస్ తీసుకోవట్లేదు. ఉదాహరణకి ఇప్పుడు కృష్ణా మన గుంటూరు దగ్గర ఎందుకు పెట్టారంటే వాస్తు కోసం పెట్టారన్నారు. అది కూడా కేసీఆర్ గారు సలహా ఇచ్చారని కూడా అప్పుడు అన్నారు. ఆ వాస్తు కోసం 3 పంటల పండే భూమి ఎందుకు తీసుకున్నామంటే వాస్తు అన్నారు. ఖాళీగా ఉన్న భూములు వదిలేశారు. ఈశాన్య మూల నీళ్లు ఉండాలి, నిజంగా వాస్తు నమ్మకాలు లేకపోతే ఖాళీగా ఉన్న అక్కడే పక్కనే ఖాళీ ఉన్న భూమి వదిలేసి 3 పంటల పండే భూమిని తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కూడా క్యాంప్ ఆఫీస్ కూడా అందుకునే నది ఒడ్డును పెట్టుకున్నారు. అంటే నేను అడిగేది అంటే నిజంగానే వాస్తు ఉంటే ముఖ్యమంత్రుల కొడుకులు ముఖ్యమంత్రులు అవుతారా అన్నది నా డైరెక్ట్ ప్రశ్న. అట్లా ఏం లేదండి, అట్లే ఉండదా? ప్రజాస్వామ్యంలో ఇప్పుడు మన ప్రభుత్వాలు కానీ ఇవన్నీ ప్రజలకే ఎన్నుకోబడ్డవి. ఒకవేళ వాస్తు బాగుంటే ప్రజల్ని బాగా పరిపాలించే వాళ్ళు ఎవరైనా రావచ్చు. పర్టికులర్ గా రావాలని ఏం లేదు. ఓకే, దాంట్లో కొన్ని ఇంత పెద్ద ఏరియాలో మనం వాస్తు గురించి ఒక భవనం కడుతున్నప్పుడు 100 గడపలు దాటితే ఉండే వాస్తు పద్ధతులు అవన్నీ కొన్ని పాజిటివ్ గా నెగిటివ్ గా ఉండటం సహజం. ఓకే, వాటిని సరి చూసుకొని ఏం చేయాలో. రైట్, మీరైతే వాటికి సంబంధం లేదండి. నేను గట్టిగా నమ్ముతాను వాస్తు. పర్సనల్ గా కూడా నేను అడాప్ట్ చేస్తాను. 100% కేసీఆర్ గారు కూడా నమ్ముతారు. రైట్ ఫ్రమ్ ఆయన ఇల్లు చూశాను. ఆయన తెలంగాణ భవన్ ని 10 సార్లు రీమోడల్ చేశారు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ 10 సార్లు రీమోడల్ చేశారు. చెప్పుకుంటా పోతే బాలకృష్ణ గారు క్యాంప్ ఆఫీస్ హిందూపురంలో క్యాంప్ ఆఫీస్ కూడా 3
3 సార్లు అవుతాడా లేదా మంత్రి ఓడిపోయేవారండి ఆ రోజు. మొన్న నిజమండి ఆ రోజు మాయ గెలిచిపోయాడా? అలా అని కాదు, వాస్తు కలిసి వస్తుంది అంటున్నాను నేను. వాస్తు ఒకటే ఉంటే సరిపోదు, వాస్తు ఏ విధంగా పనికొస్తుందంటే మన అర్ధరాత్రి చీకట్లో నడుచుకుని పొలం గట్టు మీద వెళ్తున్నప్పుడు ఒక టార్చ్ లైట్ లా ఉంటది. టార్చ్ లైట్ ఏం చూపిస్తే అక్కడ గట్టు మారిపోదు, పొలంలో నడవలసి ముఖ్యమంత్రి అయిపోతాడా భవిష్యత్తులో? ఎవరండి? కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అయిపోతారా భవిష్యత్తు? ఇప్పుడున్న రాజకీయ విధంగా మేము సపోర్ట్ చేస్తే 100% అవుతారు, లేకపోతే మేము సపోర్ట్ చేస్తాం. లేకపోతే బీజేపీ లేకుండా వాళ్ళకి ఇంకేమీ లేదు, అయిపోయింది ఆల్రెడీ. కొత్త మీటింగ్ ఎట్లా? లేదు 100% రాజకీయ ప్రజలందరికీ తెలిసిపోయింది. కేసీఆర్ గారు ఇప్పుడు జీవన్ రెడ్డి గారు ఆరోపణ ఏంటి? చంద్రబాబు గారు లెక్క హరీష్ రావు గారు ఎస్ ఛాన్స్ ఉంది. టిఆర్ఎస్ లో వాళ్ళు జీవన్ రెడ్డి గారు నేను చేసిన టిఆర్ఎస్ లో ఒరిజినల్ టిఆర్ఎస్ ఉంది, కేసీఆర్ టిఆర్ఎస్ ఉంది, హరీష్ టిఆర్ఎస్ ఉంది, కేటీఆర్ టిఆర్ఎస్ ఉంది, కవిత టిఆర్ఎస్ ఉన్నది, తెలుగుదేశం టిఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ టిఆర్ఎస్ ఉంది, బీజేపీ టిఆర్ఎస్ ట్రై చేశారు, కుదరలేదు. ఇన్ని టిఆర్ఎస్ ఉన్నాయి కాబట్టి ఏ లీడర్ కి అప్పర్ హ్యాండ్ వస్తుందో ఆ లీడర్ అవుతాడు. మాది ప్రజాస్వామ్య పార్టీ. అరే మేము వెల్కమ్ చేస్తాం. ఏంటి జీవన్ రెడ్డి గారు అంత ఘాటుగా చెప్పారు? అలా ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు అబ్బాయి అప్పుడు ప్రయత్నం చేశారు కానీ అవ్వలేదనా? అట్లా వాస్తు అనేది తన స్వయానికి చేసుకోవాలి కానీ ప్రజల డబ్బును దుర్వినియోగపరిచి ఏదో మార్పులు చేస్తా. ఇప్పుడు ఆయన క్యాంప్ ఆఫీస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు గతంలో క్యాంప్ ఆఫీస్ దాని ఇంకా మొత్తం ఐఏఎస్ ఆఫీసర్స్ క్వార్టర్స్ ఖాళీ చేయించి కట్టిండు. దాదాపు 100 కోట్ల బడ్జెట్ అయింది. ఇది ఎవరిది? ఇది ఆయన సొమ్ము కాదు, ప్రజల సొమ్ము. ప్రజలకి ఏం చేస్తున్నాడు కానీ వాస్తు పేరుతోటి అది చేసిండు. తర్వాత ఇప్పుడు సచివాలయం అంటున్నాడు. గతంలో మీరు మనకు తెలుసు ట్యాంక్ బండ్ చుట్టూ ఒక నిమిషం వినండి, ట్యాంక్ బండ్ చుట్టూ కూడా సింగపూర్ తరహాలని బిల్డింగ్ తర్వాత అక్కడ హాస్పిటల్ చెస్ట్ హాస్పిటల్ తరలిస్తారు. ఇవన్నీ కూడా కాని పనుల గురించి ప్రజలని తప్పుదో పట్టొద్దు, ప్రజల డబ్బు దుర్వినియోగం చేయొద్దు. నేనేమంటానంటే నిజంగానే ముఖ్యమంత్రుల పిల్లలు అవ్వలేదు కాబట్టి తన కొడుకు అవడం కోసమే చేస్తున్నాడని ఏమంటారు సార్? ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి, తన అంటే అందులో మాత్రం నేను చెప్తా, తను కావాలనుకుంటే ఈ రోజు తన కొడుకుని ముఖ్యమంత్రి చేసుకోవచ్చు, దానికి ఎవరు వ్యతిరేకించారు. కానీ నేనేమంటానంటే తన ఇష్టం, తన పార్టీ తన ఇష్టము, వాళ్ళు ఎవరు వాస్తు అనే దానికి అవసరమే లేదు సార్. ఈ రోజు తన కొడుకుని ముఖ్యమంత్రి వాస్తు అనుకూలంగా ఉంటే వాస్తు అనుకూలంగా ఉంటే మార్చుకోగలరు, వాస్తు అనుకూలంగా లేదు కాబట్టి మార్చుకోలేరు అని అంటున్నావు. దాని గురించి ఏంటి? కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అందరూ ఆహ్వానిస్తారు. ఎందుకు ఓడించడానికి? ఓడించడానికి ఈజీగా ఉంటుందని. ఒకటి అంటే సరే ఎవరు వాస్తవం అది అవునో కాదో కానీ మొత్తానికి ఈ రకమైనటువంటి వాదన మాత్రం ప్రజలు నమ్ముతారు. కాంగ్రెస్ సెల్ఫ్ గోలు, ఈ కామెంట్ ద్వారా సెల్ఫ్ గోలు. అంటే సెక్రటేరియట్ పడగొట్టుకోవడానికి పాపం కేసీఆర్ గారు మరి ఇట్లాంటి వాస్తు నమ్మకాలు ఉన్నాయి కనుక ఆయన పడగొట్టుకున్నాడని ఒక లీగాలిటీ ఇవ్వడం. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆరోపణ కేసీఆర్ ఆయన వైపు కొంత పాజిటివ్ గా చూడడానికి అవకాశం ఉంటుంది. వాస్తు నమ్మకాలు అవ్వాలి కదా, ఆయన కోరికలు, ఆయన వాస్తు నమ్మకాలు ఆయనకు ఉన్నాయి, మరి పడగొట్టుకు ఏం చేస్తాడనేటటువంటి పడగొడతారండి. ఇది భలేగా ఉంది. అంటే తెలంగాణ వచ్చిందని చెప్పి జనం డబ్బుతో ముక్కులు తీర్చేస్తారా? అట్లా చెప్పరు కదా. మేమేదో మొత్తం సెక్రటేరియట్ మంత్రులు కూర్చొని భోజనం చేయడానికి లేదు, లేకపోతే పార్కింగ్ లేదు, చెప్తారు. మొక్కుల గురించి వచ్చినప్పుడు మూలధనం అనేది హిందూ దేవాలయాల్లో మూలధనం అనేది ఉంటుంది సార్. ఆ ధనంలోంచి మనం దేవాలయం నేను వ్యక్తిగతంగా నేను కోరుకుంటాను. తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు మీరు కాదు రాకేష్ గారు మొక్కున్నారండి. రాకేష్ గారు జేబులో సొమ్ము తీసుకెళ్ళి పెడతారా? రాకేష్ గారికి గవర్నమెంట్ సొమ్ము తీసుకెళ్ళి పెడతారా? వ్యక్తిగతం కాదు, వేల మంది బలిదానాలతో తెలంగాణ వద్దులే బాబు. చరిత్ర దురదృష్టం ఏంటంటే మా బోటాలు ఎన్నిసార్లు చెప్పిన మీ బోటాలు చెబితే మాత్రం నమ్ముతారు జనం కూడా. ఈ విషయం ఏంటంటే పుస్తకాల్లో అసెంబ్లీ రికార్డ్స్ లో ఉంది. ఆనాడు ఈశ్వరీబాయి గారు ఒక ప్రశ్న వేస్తే జలగం వెంకటరావు గారు హోంమంత్రిగా ఉన్నాడు. ఆయన చెప్పాడు తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది చనిపోయారంటే 54 మంది అని ఆయన అఫీషియల్ గా అసెంబ్లీ రికార్డు సాక్ష్యంగా చెప్పారు. ఆ తర్వాత జయాంధ్ర ఉద్యమం వచ్చింది.
జయాంధ్ర ఉద్యమంలో ఆమనగంటి శ్రీరాములు గారని ఏలూరు ఎమ్మెల్యే ఉండేవారు, ఆయన ఇండిపెండెంట్ ఎమ్మెల్యే. ఆయన అడిగారు ఆ జయాంధ్ర ఉద్యమంలో 400 మంది చచ్చిపోయారని, ఇట్లాగే ఇక్కడ 369 అన్నట్టుగా అక్కడ అట్లా చెప్తుండేవాడు. అప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, అప్పుడు జల వెంకటరావు గారు. అయ్యా ఎందుకు ఇట్టాడు లెక్కలని చెబుతారు, 60 మంది చనిపోయిన మాట వాస్తవం, కార్పుల్లో కానీ ఇతరత్ర కానీ అని చెప్పారు. ఒప్పుకుంటున్నారు. ఆ 100 మందికి ఏం చేశారు మీరు చెప్పండి. ఆ 100 మందికి మీరు ఏం చేశారు? ఆ 100 మందికి టీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పండి. ఆ 100 మందికి ఏం చేశారో మీరు చెప్పండి. తెలంగాణ వచ్చింది కాబట్టి ఒకటి చెప్తున్నాం సార్, ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ఏ బిల్డింగ్ కూడా ఫైర్ ఎగ్జిట్ లేదు సార్. ఫైర్ ఎగ్జిట్ 10 రూపాయలతో చేయొచ్చు, మీరు కోర్టు ఖర్చు పెట్టడం అవసరం లేదు. ఫైర్ ఫైటింగ్ సర్వీసెస్ మాకు తెలుసు, బిల్డింగ్లు అన్ని బిల్డింగ్ల గురించి నాకు బాగా తెలుసు. ఫైర్ సేఫ్టీ కావాలి పెట్టుకోవచ్చు, మీరు పెట్టుకోవచ్చు. ఒకటి చెప్తారు, మీకు ఒకవేళ ఇన్ఫర్మేషన్ యాక్ట్ మీద నమ్మకం ఉంటే అక్కడ ఫైర్ ఎగ్జిట్ ఉందా? ఫైర్ ఎగ్జిట్ పెట్టుకోవచ్చు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ప్రతి బిల్డింగ్ కి ఫైర్ ఎగ్జిట్ పెట్టుకోవచ్చు. మీకు ఒకవేళ మున్సిపల్ పర్మిషన్ బిల్డింగ్ లో కనుక ఉన్నాయా ఒకసారి ఒకటి చెప్తున్నాం, ప్రజలకు సేవలు అందించేటువంటి సచివాలయంలో అక్కడ ఉన్న ఎంప్లాయీల యొక్క భద్రత కూడా మాకు ఇంపార్టెంట్. కాబట్టి అక్కడ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ప్రతి ఒక్కరి భద్రత అన్ని నిర్మాణాల మీద టెండర్ కమిషన్ అది జరుగుతున్నది. దానికోసం కొత్త బిల్డింగ్లు కావాలి. ఒకటే నిమిషం చెప్తాను. మీరు చెప్తానే ఎలక్షన్ చెప్పారు. స్కామ్ జరుగుతున్నది, పెద్ద స్కామ్ ఇది. నమస్కారం.